సినిమా థియేటర్లో ఇదివరకు రూ. 20, రూ. 30, రూ. 50 ఉన్న టికెట్ ఇప్పుడు ఏకంగా రూ. 150, రూ. 250 అయింది. ఇంకా కొత్త సినిమా ఏదో హీరో గారిది వచ్చిందంటే కనుక 350, 500. ఇదంతా జనం జేబులో డబ్బులే కదా. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఆ సినిమా థియేటర్లు ఎందుకు వేస్తారు? అంత భారీ డబ్బులు వసూలు చేశాక ఎవరి కోసం వేస్తున్నారు? ఇది నిజంగా అయితే కనుక కేసు పెట్టదగ్గటువంటిది. కేసు పెడితే ఆ సినిమా థియేటర్ వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇది నిరూపించినటువంటి సందర్భం. ప్రతి ప్రేక్షకుడు కనుక వినియోగదారుల కోర్టుకు వెళ్తే ప్రతి థియేటర్ రోడ్డుకి డాష్ పడుద్ది. సినిమా చూసేందుకు థియేటర్కి వెళ్తే సుదీర్ఘ వాణిజ్య ప్రకటనలతో నా విలువైన సమయాన్ని వృధా చేశారని, అందువల్ల థియేటర్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగళూరులో ప్రేక్షకుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 25 నిమిషాలకు పైగా సమయం వృధా కావడంతో ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరు కాలేకపోయానని, దీంతో తనకు మానసిక వేదన కలిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇటీవల పిటిషన్ విచారించిన కోర్టు సమయాన్ని కూడా డబ్బు అంత విలువైనదిగా భావించాలని పేర్కొంది. ఇతరులు విలువైన సమయంతో లబ్ధి పొందే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ప్రేక్షకుడికి 65,000 పరిహారంగా చెల్లించాలని బెంగళూరులోని పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు బుక్ మై షోకి జరిమానా విధించింది. 2023లో శ్యామ్ బహదూర్ అనే సినిమా చూడటానికి అభిషేక్ అనే ప్రేక్షకుడు 3 టికెట్లు బుక్ చేశాడు. అయితే 4-5 గంటలకు సినిమా ప్రారంభమవుతుందని ప్రకటించిన 4:30 వరకు యాడ్స్ కొనసాగించింది దాని మీద. ఈ లెక్కనైతే ప్రతి థియేటర్ మీద కేసు వేస్తే కనుక ఒరిజినల్ లెక్కలు తేలుతాయి.